ఈ 2x2 మాత్రిక యొక్క విలోమ మాత్రికను కనుగొనము. మాత్రిక యొక్క విలోమమును ఈ సూత్రమును ఉపయోగించి కనుక్కోవచ్చు. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. లేదా ఈ డిటర్మినెంట్ ఆఫ్ Aని మాత్రిక A నిర్ధారకము అని కూడా అంటారు. ముందు ఒక 2x2 మాత్రిక యొక్క డిటర్మినెంట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాము. ముందు చూసాం కదా, అలానే చెయ్యాలి. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ విలువ ఈ పసుపు రంగులో గీస్తున్నాను చూడండి, 3 ఇంటూ 2 మైనస్ ఈ ఆకుపచ్చ రంగులో గీస్తున్నవి అంటే మైనస్ 7 ఇంటూ 5 ఇంటూ ఇప్పుడు అడ్జాయింట్ మాత్రికను ఎలా కనుగొనాలో చూద్దాము. మొదట మాత్రిక A ప్రధాన వికరణంలోని మూలకాల స్థానాలను వినిమయం అంటే ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ 3 మరియు 2 ఉన్నాయి కావున 3ని ఇక్కడ 4వ మూలకంగా రాస్తున్నాను, అలాగే 2ని మొదటి మూలకంలా రాస్తున్నాను. అలాగే రెండో వికరణంలోని మూలకాల గుర్తులను రివర్స్ చేయాలి. ఇక్కడ 5 మరియు -7 ఉన్నాయి కావున -5 మరియు -7 అంటే 7ని వాటి స్థానాల్లో రాస్తాను. నిర్ధారకము 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6 -7 విలువ +7 కావున +7 ఇంటూ 5 ఈక్వల్ టు +35. 6 + 35 ఈక్వల్ టు 41 వస్తుంది. కాబట్టి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/41 ఇంటూ 2 -5 7 3. దీన్ని 2/41 -5/41 7/41 3/41గా రాయొచ్చు. ఇదే మనకి కావలసిన విలోమ మాత్రిక. దీనిని గుణన విలోమం అని కూడా అంటాము.